రాత్రి 12:17. హైదరాబాద్ నగరం నిద్రలో మునిగిపోయింది. వర్షం చినుకులు కిటికీ గాజుపై మెల్లగా పడుతున్నాయి. అర్జున్ తన చిన్న గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చుని ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నంబర్. అర్జున్ మొహం ముడుచుకున్నాడు. ఈ టైంలో ఎవరు? కాల్స్ సాధారణంగా అతనికి రావు. ముఖ్యంగా అర్ధరాత్రి అయితే అస్సలు రావు. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. హలో. అవతల కొన్ని సెకన్లు నిశ్శబ్దం. తర్వాత ఒక అమ్మాయి గొంతు, చాలా మెల్లగా, కొంచెం భయంతో. నన్ను కాపాడండి. అర్జున్ ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు. ఎవరు మీరు? వాళ్ళు నన్ను చంపేస్తారు. అంతే. కాల్ కట్ అయిపోయింది. అర్జున్ మళ్ళీ ఆ నంబర్కి కాల్ చేశాడు. ద నంబర్ యు ఆర్ ట్రయింగ్ టు కాల్ ఇస్ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. అతనికి కొంచెం భయం వేసింది. కానీ క్యూరియాసిటీ ఇంకా ఎక్కువయింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు అర్జున్ తన ఫ్రెండ్ వినయ్కి విషయం చెప్పాడు. వినయ్ నవ్వేశాడు. ఏదో ప్రాంక్ అయి ఉంటుందిరా. కాదురా, ఆ గొంతులో భయం నిజంగా ఉంది. సరే సిఐడి అర్జున్ గారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అన్నాడు వినయ్. ఆ రాత్రి మళ్ళీ అదే టైం 12:17. ఫోన్ మళ్ళీ మోగింది. అదే అన్నోన్ నంబర్. అర్జున్ వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో. ఈసారి ఆ అమ్మాయి ఏడుస్తోంది. వాళ్ళు వస్తున్నారు, నాకు టైం లేదు. ఎవరు మీరు? ఎక్కడున్నారు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తరువాత ఆమె ఒక మాట చెప్పింది. రామ్నగర్ పాత ఆసుపత్రి. కాల్ కట్. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. వెళ్ళాలా వద్దా? అర్ధరాత్రి, వర్షం, తెలియని అమ్మాయి. కానీ అతని మనస్సు ఒక్కటే చెప్తోంది. ఆమె నిజంగా ప్రమాదంలో ఉంటే? అతను బైక్ తీసుకుని బయలుదేరాడు. రామ్నగర్ పాత ఆసుపత్రి. 20 ఏళ్ల క్రితమే మూసేసిన బిల్డింగ్. చుట్టూ చెట్లు, చీకటి, వర్షపు నీళ్లు. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ అంతా ధూళి, పగిలిన కుర్చీలు, చీకటి కారిడార్లు. ఉన్నట్టుండి ఎక్కడో ఒక గదిలో నుంచి మెల్లగా పాట వినిపించింది. ఒక పాత తెలుగు జోలపాట. అర్జున్ గుండెల్లో చెలి పరిగెత్తింది. అతను టార్చ్ వెలిగించి ముందుకు నడిచాడు. రూమ్ నంబర్స్. తలుపు సగం తెరిచుంది. అతను మెల్లగా తలుపు తోశాడు. లోపల గోడపై ఒక ఫోటో. అదే అమ్మాయి, కానీ ఫోటోపై పూలమాల ఉంది. అర్జున్ కాళ్ళు వణికాయి. ఫోటో కింద తేదీ ఉంది. మరణం జూలై 18, 2019. అర్జున్ శ్వాస ఆగినట్టయింది. అయితే నాకు కాల్ చేసిందెవరు? ఉన్నట్టుండి వెనుక నుంచి ఒక గొంతు. ఆమె న్యాయం కోసం ఇంకా ఎదురు చూస్తోంది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆసుపత్రి వాచ్మన్. ఆ అమ్మాయి పేరు మేఘన. ఇక్కడ నర్సుగా పనిచేసేది. ఒక రాత్రి ఆమె ఏదో చూసింది. కొంతమంది ఇల్లీగల్ ఆపరేషన్స్ చేస్తున్నారు. పోలీసులకు చెప్పబోతే. వాచ్మన్ గొంతు కంపించింది. ఆమెను చంపేశారు. అర్జున్ షాక్లో నిలబడ్డాడు. కానీ నాకు కాల్ ఎలా వచ్చింది? వాచ్మన్ నెమ్మదిగా అన్నాడు. ఈ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఒకరికైనా కాల్ వస్తుంది. ఉన్నట్టుండి అర్జున్ ఫోన్ మళ్ళీ మోగింది. అన్నోన్ నంబర్. అతని చేతులు వణుకుతున్నాయి. అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఈసారి ఆ అమ్మాయి గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. నిజాన్ని బయటకు తీసుకురా. ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. అదే సమయంలో రూమ్ నంబర్ 6లో తలుపు మెల్లగా తనంతట తానే మూసుకుంది. అర్జున్ మేఘనా కేసు గురించి వెతకడం మొదలు పెడతాడు. కానీ ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మేఘనా చనిపోయిన రోజు సీసీటీవీలో కనిపించిన చివరి వ్యక్తి అర్జున్ తండ్రే. ఎపిసోడ్ 2లో కలుద్దాం.